హాయ్ సార్, నా పేరు ఉపేందర్. మీరెవరు ఫ్యాన్? నేను బాలకృష్ణ ఫ్యాన్ అన్న. దాంట్లో కూడా నేను నటించాను, అక్కడ టూర్ ఉన్నాను. ఉన్నారా? ఉన్నాను. ఏంటి మరి మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ మొత్తం చాలా బాగా ఫ్యాన్ ఇండియా లెవెల్ పోతున్నాను. బోయపాటి సీన్ ఫ్యాన్ ఇండియా లెవెల్ అవుతున్నా. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ అన్ని సినిమాలు తీస్తున్నాను. ఆల్రెడీ నా సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతున్నా. ఇప్పుడు మనకు డిసెంబర్ 5 తారీఖు మాత్రం మనకు ఫ్యాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోతుంది. అలా ఎందుకంటే లాస్ట్లో ఫైట్స్ మాత్రం బాగా పెట్టారన్న. హైలైట్ ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత బాలకృష్ణ ఒక రోజు చూపిస్తుండు. ఇంటర్వెల్ తర్వాత మనకు శివుని వేసులో తాండవం, శివ తాండవం ఆ విధంగా వెళ్ళిపోతున్నా. పాటలు మాత్రం చాలా బాగున్నాయి అన్న. ఎందుకంటే ఫైట్ మాత్రం రామలక్ష్మణ్ అన్న. లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుందన్న, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫైట్ ఉంటుందన్న. ఆ గుర్రాలతో ఫైట్ ఉంటుందన్న. ఆ సాంగ్ మాత్రం బాగా వేసిండు ఫైట్ మాత్రం. చెప్పను అయితే మరి అక్కడ వన్న మీద దానికి లెవెల్ మెయిన్ పెరిగిపోతుందన్న. చాలా బాగా ఇంకా ఎక్కువవుతుంది. అది మొత్తం బ్యాక్ బ్లాస్ట్ అయిపోతుందన్న. కంపల్సరీగా ఇంటర్వెల్ సెకండ్ పట్ల ఒక ఫైట్ ఉంది. ఫైట్ కూడా మేము చేసాం. మొత్తం చాలా సూపర్ బాగుందన్న. కలెక్షన్ మొత్తం చాలా బాగా ఇంట్రెస్ట్ అన్న. బాగా అవుతుంది కలెక్షన్ మొత్తం. అన్ని థియేటర్లు కూడా ఫుల్ కలెక్షన్ ఉంటుంది అన్న. డిసెంబర్ 4 తర్వాత సాయంత్రం నుంచి మనకు బాగా ఉంటుంది అన్న. అసలు బాగుంది. మొత్తం 5 పాటలు ఉన్నాయి మొత్తం. లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక సాంగ్ ఉందన్న. శివుని పాత్ర మొత్తం బాగుంటుంది. అది అదే వారు కూడా చేసాం మొత్తం. లేదన్న మొత్తం ఎవరు చెప్పారో చూడండి. అసలు మనకు ఎవరన్నా చేసింది దానికి మొత్తం దానికన్నా ఇంకా మించి లెవెల్ ఉంటుంది అన్న. మా సాంగ్ ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది సాంగ్. చాలా బాగా చేశాడు అన్న. అసలు చూడన్న, శివుడు అంటే ఏందో ధర్మం కోసం పోరాడు. ఆ ధర్మం హిందూ సంప్రదాయం చేశాడన్న. ఆ ధర్మశక్తిలో శివుడు వత్తలు వాళ్ళు మొత్తం పాలాభిషేకం చేస్తారన్న. మొత్తం అలా మొన్ననే అక్కడ పోయేసాడన్న. మొత్తం మనకు కాశీ ఆ విధంగా చేసాం షూటు. బాగా చేశాడు మొత్తం వర్షం. ఆ సాధువులతోనన్నా మొత్తం వర్షం సీన్ మాత్రం రిస్క్ షాట్ చేసిన బోయపాటి సీను. మొత్తం పెద్ద సముద్రంలో మొత్తం సాధువులు వస్తుంటారు. దాంట్లో మొత్తం బోయపాటి ఇక్కడ దిగిన. ఇక్కడ దిగేసి ఆ షాట్ రిస్క్ షాట్ ఏమాత్రం అయినా కెమెరా మీద పడిపోద్దన్న. అంత రిస్క్ చేశాడు మొత్తం. చాలా బాగా కష్టపడింది దానికోసం. నెక్స్ట్ మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా వస్తుంది. 20 తారీఖు కొత్త సినిమా స్టార్ట్ అయింది. మన నయనతార, మన మల్లిని గోపిచంద్ర కొత్త సినిమా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకో సినిమా వరుస బట్టి బాలకృష్ణ చెప్పారంటే సంవత్సరానికి 3 సినిమాలు ఇస్తే నేను 100% 3 సినిమాలు తీస్తుంది ఆల్రెడీ. అదే ఇది లెవెల్ అది అంత దానికన్నా మించిపోద్దన్న. అది ఏదే ఇది వేరేనా మొత్తం. కంపల్సరీ చేస్తారన్న. శ్రీమరాజ్యం ఆ దేశంలో శ్రీమరాజ్యం చేశాడు. తర్వాత ఇంకో వేరే సినిమా చేశాడు. దానికన్నా ఇది వేరే విధంగా డిఫరెంట్ ఉంటుంది మనకు ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీగా బ్లాక్ బస్టర్ అయితే హిట్ అవుతుంది 100%.